నమస్తే అండి. అధికారులకి, మా ఛానల్ చూసేవాళ్ళకి, ప్రజలకి అందరికీ నమస్కారం. ఒక సమస్య గురించి నేను మాట్లాడుతున్నాను. మరి వీడియో చూడండి తప్పనిసరిగా. ఎందుకంటే ఏ పనులు కూడా జరగట్లేదు. దాని గురించి నేను చేస్తున్నానండి ఈ వీడియో. మా పాప పెనమాహ నుంచి వచ్చింది ఒక అమ్మాయి. మా పాప టైలరు. పెనమాహ నుంచి వచ్చే ఒక అమ్మాయి మా పాప పక్కనే ఆ అమ్మాయి కూడా టైలర్ మిషన్ నేర్చుకుంటుంది. పక్క పక్కనే కాబట్టి మా అమ్మాయికి పరిచయం అయ్యింది. పరిచయం అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, 2-3 సంవత్సరాల నుంచి పరిచయం బాగా. పరిచయం అయితే మా పాప కాడికి వచ్చిద్ది. ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు ఉంటుంది. అట్టా ఉండి వెళ్తూ ఉంటుంది మా పాప దగ్గర. మా పాప కూడా బాగా నమ్మింది ఆమెని. నమ్మితే మా పాప ఏం చేసిందంటే, ఆమె డబ్బులు ఇప్పించు ఎక్కడన్నా మేము కట్టుకుంటామని చెప్పి అనింది. అంటే అట్లా 4 సార్లు అడిగిందంట. మా పాప 2 సార్లు అడుగుతున్నారని చెప్పి ఏరే వాళ్ళ కాడ ఇప్పించింది. ఏరే వాళ్ళ కాడ 50,000 రూపాయలు ఇప్పించింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆమె తీసుకొని ఏం చేసిందంటే వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకుంది. వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకొని మా పాపను ఏం చేస్తుంది, నన్ను అడగద్దు మా తమ్ముడు వాళ్ళని అడగండి అని చెప్పి మా పాపని ఇబ్బంది పెడుతుంది. ఆ అమ్మాయి పెనమాక. వాళ్ళ తమ్ముడు ఉండేదేమో విజయవాడ. విజయవాడ కూడా చాలా దూరం, నున్న దాటి వెళ్ళిపోవాలి. అయితే ఆ అబ్బాయి విజయవాడలో ఏలూరు రోడ్డు అక్కడ 3 షాపులు ఉంటాయి. డబల్ కాట్ మంచాలు, పరుపులు, ఆ కొట్టయి 3 కొట్లు ఉంటాయి. ఆ కొట్టులో చేస్తాడు ఆ అబ్బాయి. అడవి నక్కల అబ్బాయి విజయవాడ ఉండేది. విజయవాడలో అడవి నక్కల. ఆ అబ్బాయి 2 సంవత్సరాలు తిప్పుతున్నాడు. అక్క ఇప్పిస్తా అక్క, నేను కడతాను ఇప్పిస్తా అక్క అంటే ఆ లక్కనే అడిగితే ఆ లక్క ఏం చేసింది, మా అమ్మాయి కాడ ఇప్పించింది. మా అమ్మాయి ఇంకోసాట ఇప్పించి అడ్డం ఉండి ఇప్పించింది. ఆ అబ్బాయి కూడా అక్క నేను కడతాను లెక్క, నెల వడ్డీ కడతాను అసలు కడతా అని చెప్పేసి ఒక 2-3 నెలలు కడతా అని చెప్పి అట్లా అని తీసుకున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వట్లా. ఇప్పుడు అడ్డం తిరిగారు ఇద్దరు, అక్క తమ్ముడు ఇద్దరు అడ్డం తిరిగారు. అడవి నక్కల అంటే విజయవాడ నుండి దాటి వెళ్ళిపోవాలి. మా పాప ఆడికి వెళ్ళాలంటే ఆటో కిరాయి కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. రాను బాను కిరాయి 600 తీసుకుంటున్నారు. ఒక మనిషికి కానీ 2 మనుషులకి కానీ 600 తీసుకుంటున్నారు. వెళ్ళినప్పుడల్లా 600, 500, 400, 300 అట్ట అవుతున్నాయి ఛార్జీలు. ఆ ఛార్జీలు తిరిగి వాళ్ళు ఇవ్వట్లా. మళ్ళీ ఆ అబ్బాయి అసలు డబ్బులు కట్టకుండా అడ్డం తిరిగాడు. ఇక్కడ ఇప్పించిన కాడ మా పాపను ఒత్తిడి చేస్తున్నారు. అట్లా జరుగుతుందని చెప్పి మేమేం చేసాము, వెళ్ళి అడిగితే అడ్డం తిరిగి నా మీద తిరగబడ్డాడు, కొట్టబోయాడు. అంటే కొట్టలేదులే, కొట్టబోయాడు, తిరగబడ్డాడు. మేము గట్టిగా మాట్లాడేవారికి పారిపోయాడు. సరే మేము వచ్చి ఏం చేసామంటే తాడేపల్లి తెలుగుదేశం ఆఫీసు, లోకేష్ ఆఫీసు, తెలుగుదేశం ఆఫీస్ కాడికి వెళ్ళాం. అక్కడ పెద్దలతో మాట్లాడి ఇట్లా అన్నీ ఎవరికి చెప్పాం. మేము చెప్తే వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్కి పంపించారు. పోలీస్ స్టేషన్కి 5 రోజులు తిరుగుతున్నాం. పొద్దున సాయంకాలం. వాళ్ళు కూడా వెళ్ళాలి, వాళ్ళకి 6 రోజులు అవుతుంది. పొద్దున సాయంకాలం తిరుగుతున్నాం. పొద్దునే వెళ్తున్నాము, 9ంటికి వెళ్తున్నాము, 12 దాకా ఉండి వస్తున్నాం. మళ్ళీ సాయంకాలం 7ంటికి వెళ్తున్నాం, రాత్రి 11ంటికి వస్తున్నాం. ఆటోలు కూడా దొరకట్లే మాకు, నైట్ నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఇంకా రాత్రి మటుకి ప్రకాష్ నగర్ అంటే ఒక అమ్మాయి చిన్నపిల్లడు వేసుకొచ్చింది. ఆ అమ్మాయి 3 నెలలు తిరుగుతుందంట. వాళ్ళ భర్త ఏరే అమ్మాయిని పెట్టుకొని గొడవలు జరిగి ఆ అబ్బాయి సరి చూడక ఆ అమ్మాయి స్టేషన్కి వస్తుంది. ఆ అమ్మాయికి 2 పిల్లలంట. ఆ పిల్లలు తీసుకొస్తా స్టేషన్కి వస్తుంది. 3 నెలలు తిరుగుతుంది ఆ అమ్మాయి. మళ్ళీ ఒడ్డేశ్వరం నుంచి
కొంచెం గొడవ అయ్యి వాళ్ళు వచ్చారు యొడ్డాస్ నుంచి. వాళ్ళు కూడా మా మరదలు తరపోళ్ళు. వీళ్ళంతా స్టేషన్ కాడ కలిసాం రాత్రి మేము. స్టేషన్ కాడికి వెళ్తే వాళ్ళకి ఆటోలు దొరకలా, మాకు ఆటోలు దొరకలా. ఈ ప్రకాష్ నగర్ నుంచి వచ్చే అమ్మాయికి పాపం డబ్బులు కూడా లేవు ఛార్జీకి. డబ్బులు కూడా లేకపోయి ఇబ్బంది పడి బాధపడుతుంటాయి అమ్మాయి. ఇంకా మా పాపే ఒక 50 రూపాయలు ఛార్జీకి ఇచ్చి ఒక ఆటో దొరికినప్పుడు నైట్ ఆ ఆటో ఆపి ఎక్కిచ్చి పంపించాం అమ్మాయిని. ఆ అమ్మాయిని పంపించి మేము ఇంటికి వచ్చాం. వడ్డేసిన వాళ్ళు కూడా వాళ్ళు బళ్ళు వేసుకొచ్చారు, వాళ్ళు బళ్ళ మీద ఎట్టొకట్ట వెళ్ళారు వాళ్ళు. ఇలా స్టేషన్ కాడికి వెళ్ళినా కూడా ఎటువంటి పరిష్కారం న్యాయం జరగట్లా. మరి అధికారుల కాడికి వెళ్తున్నాం, అధికారులు కూడా మరి గత ప్రభుత్వం ఎలా జరిగిందో అధికారులు అదే జరుగుతుంది ఇప్పుడు కూడా, ఏం మార్పు రాల. అయితే ఆడవాళ్ళు వెళ్తే స్టేషన్ కాడ ఆడవాళ్ళు 9 ఉండకూడదు ఇంకా నైట్ పూట. ఆడవాళ్ళు రాత్రి 11 గంటల దాకా కూర్చోబెట్టి అప్పుడు పంపిస్తే ఎలాగెళ్తారు ఇళ్ళకి? మీరు చెప్పండి చూసేవాళ్ళు. ఇప్పుడు ఛానల్ చూసేవాళ్ళు కూడా, వీడియో చూసేవాళ్ళు కూడా చెప్పండి మీరు. 11 గంటల దాకా ఉంటే అప్పుడు ఏమి దొరుకుతాయి? ఆటో దొరికిద్దా, బస్సు దొరికిద్దా, ఏం దొరికిద్దా? ఆడవాళ్ళు ఎట్టొస్తారు రోడ్ల మీద? నైట్ పూట గంజాయిలు తాగి తిరుగుతున్నారు రోడ్ల మీద. వాళ్ళు బెదిరింపులు ఎక్కువైపోతారు రోడ్డు మీద, ఎర్రి కేకలు వేసుకుంటా గొడవలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఆడవాళ్ళు ఎట్ట రావాలి? ఒంటరిగా స్టేషన్ కానిచ్చి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఇళ్ళకి నడిచి రావాలి. ఎలా వెళ్ళాలి? రోడ్డు వేసడం అంటే ఎట్లేదన్నా 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ప్రకాష్ నగర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. మరి మేము రావాలంటే మాకు ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుంది, కిలోమీటర్ పైన ఉంటుంది. నైట్ పూట రావాలంటే ఎలా రావాలి? ఏదైనా వచ్చినప్పుడు సందకాడ వచ్చినప్పుడు మరి ఎస్ఐ కానీ సిఐ కానీ పిలిపించి, అమ్మ మీ సమస్య ఇది, మేము పంపిస్తున్నాం, మరి కానిస్టేబుల్ పంపిస్తున్నాం, మీరు వెళ్ళండమ్మా అని చెప్పి అంటే ఏదో తేల్చేయాలి. సందకాడ 6ంటికి వెళ్తాం, ఆ చెట్ల కింద కూర్చోవటం, ఆ గోళ్ళంబడి కూర్చోవటం, కూర్చొని రేత్రి 11ంటికి ఇళ్ళకి రావాలంటే ఎలాగా? అప్పుడు అంటారు వాళ్ళు, వెళ్ళిపోండి రేపు పొద్దున అంటారు. అలా పొద్దున సాయంకాలం రమ్మంటున్నారా కానీ పరిష్కారం జరగట్లేదు కదా. పరిష్కారం అవ్వాలిగా. ఏ సమస్యతో వెళ్ళినా కూడా చిన్న సమస్యలు కూడా జరగట్లా. ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ కాడికి వెళ్తున్నాం, అక్కడ జరగట్లా. మరి పోలీస్ స్టేషన్ అయిపోతున్నారు, అక్కడ జరగట్లా. పట్టించుకొని చేయాలి కదా పనులు, చేయాలిగా, చేయట్లా. మరి చంద్రబాబు అన్న మరి ఏం చెబుతున్నాడు? మరి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టగాకండి, ఆడవాళ్ళు వచ్చి ఏదైనా పనులు చేయండి అని చెప్పి అంటున్నాడు కదా. లోకేష్ బాబు అయినా ఈయనైనా చెప్తున్నారు కదా. మరి ఎందుకు చేయట్లేదు? మరి పనులు జరగట్లేదు. స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏదైనా చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా స్టేషన్ చుట్టూ, మరి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. మరి తెలుగుదేశం ఆఫీస్ కాడికి వెళ్తున్నాం, అక్కడ కూడా ఏది అసలు జరగట్లా. మరి ఎందుకని? తెలుగుదేశం పార్టీలో తిరిగే వాళ్ళకే న్యాయం జరగకపోతే ఇంక మిగతా వాళ్ళకి ఏం జరిగింది? నేను పార్టీ తరఫున మనిషిని, నేను పార్టీలోకి తిరుగుతూ ఉంటాను, మరి ప్రతి దానికి పార్టీకి పరిగెడతా ఉంటాను. నేను ఆ పార్టీకి సంబంధించిన మనిషిని. మరి ఎటువంటి పరిష్కారం జరగట్లా, న్యాయం జరగట్లా. మళ్ళీ ఈ పూట ఏమన్నారు? మీరు రావద్దు, ఫోన్ చేయండి అంటున్నారు. మనిషి వెళ్తేనే పట్టించుకోకపోతే ఫోన్ చేస్తే ఏం పట్టించుకుంటారు? ఇప్పుడు ఫోన్ ఎత్తుతారా? మేము చేసి మాకు టెన్షన్ పడుతుంది. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు, మరి సమాధానం చెప్పట్లేదు. మేము టెన్షన్ కాడ పరిగెడుతున్నాం. అక్కడికి వెళ్ళి కూర్చొని నడువు లెప్పులు కాళ్ళు లెప్పులు కూర్చొని మంచిలు దొరకడా, మంచిలు కూడా ఉండవు, మంచిలు కూడా పెట్టరు. ఆడుండ కానీ మంచిలు తాగుతారు, ఇక్కడ ఉంటారు జనం అని చెప్పి మంచిలు కూడా పెట్టట్లేదు అక్కడ పొలిటీషియన్ దగ్గర. మంచిలు ఉంట్లా ఎత్తుకెళ్తా, ఒక బాటిల్ ఎత్తుకెళ్తాను, ఒక బాటిల్ అయిపోతుంది, మంచిలకి ఇబ్బంది అయిపోతుంది. నైట్ పూట కొట్లు కట్టేస్తారు, కొట్లు ఏడ ఉండవు, మంచిలకి యాతన అయిపోతుంది. ఆ సంటి బిడ్డలు నేర్చుకొస్తున్నారు, చిన్నపిల్లలు నేర్చుకొస్తున్నారు చాలామంది కూడా. స్టేషన్ చుట్టూ అసలు ఎట్లాగంటే అసలు ఆ చెట్ల కింద ఆ గోళ్ళమ్మటి కూర్చోవటం, అసలు దోమలు ఎట్ట ఉందంటే ఒక నరకం, అక్కడ నరకం అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ ఒకటి, కోర్టు ఒకటి, హాస్పిటల్ ఒకటి, వీటిలంత దరిద్రం ఏది లేదు. తిరిగి మనిషి అన్ను పట్టిపోవటమే, ఆ మనిషి నీరస అయిపోవటమే, రోగాలు రావటమే. ఇప్పుడు పరిష్కారం ఎల్లంగిలో ఏదన్నా 2 రోజులు 1 రోజులో పరిష్కారం జరిగిపోవాలి. అది అయిపోవాలి. పని చిన్న పని అయినా ఏ పని అయిపోవాలి. అవ్వట్లేదే, పనులు అవ్వట్లేదే. ఇలా తిరుగుతున్నాం మేము. తిరిగి ఏ పని కూడా తిరగకపోతే ఎట్లా? ఇప్పుడు కాదు, ఏ నానిచ్చో మేము పొలిటీషన్లు తిరగటం. ఏ పని కూడా మాకు జరగల పొలిటీషన్లో, ఏది కూడా మాకు న్యాయం జరగల. భూమి సమస్యతో తిరిగాము, కొట్లాడి సమస్యతో తిరిగాము, చాలా సమస్యలతో మేము తిరిగాము. వాడికి ఏ సమస్య కూడా మాకు న్యాయం జరగల అక్కడ పొలిటీషన్లో.
మరి సోనికి ఇంతవరకు ఇసుమంటిది కూడా పరిష్కారం మాకు కావట్లా. ఏ చిన్న సమస్యల్లో పెద్ద సమస్యల్లో ఏ సమస్యల్లో పట్టించుకోవట్లా. పట్టించుకొని ఎంపటనే చర్య తీసుకొని మరి చెప్పాము వెళ్ళి చెప్పినప్పుడు ఎంపటనే వాళ్ళు వెళ్ళి పట్టుకురావటం తీసుకురావటం ఏదో పరిష్కారం చేయాలి కదా. ఏదీ లేదు, ఏదీ లేదు. ఇప్పుడు తాడేపల్లిలో దగ్గర దగ్గర 4 లక్షలు మా అమ్మాయి కాడ తీసుకొని ఎగ్గొట్టిన ఫ్రెండ్షిప్ చేసి ఎగ్గొట్టేశారు. 4 లక్షల దాకా నష్టపోయింది నా బిడ్డ. మరి నా బిడ్డను అట్లా చేశారు, మోసం చేశారు తాడేపల్లిలో. ఫ్రెండ్షిప్ అని చేయటం, ఆ అమ్మాయి కాడ డబ్బులు తీసుకోవటం, లేదా పక్కన వాళ్ళ కాడ పిచ్చి తీసుకోవటం, అట్లా మోసం చేయటం అట్లా చేస్తున్నారు. అంతకుముందు కూడా అంజలి అనే అమ్మాయి పేరు 2 పేర్లు సుమలత, అంజలి. 4 లక్షల దాకా సీట్లు కట్టించుకుంది మా అమ్మాయి చేత. లాస్ట్కి 50,000 అంది. 50,000 తెలిసింది. ఆ 50,000 కూడా ఇవ్వట్ల. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి లేదు, విజయవాడ పారిపోయింది. అది కూడా కేసు అయింది తాడేపల్లిలో. అది కూడా పట్టించుకోవాలి. ఆ డబ్బులు కూడా మాకు ఇప్పించాల. ఇట్లా చాలా డబ్బులు మా పాప డబ్బులు అసలు 4 లక్షల దాకా ఎగ్గొట్టేశారు. సొంత డబ్బులు కూడా ఎగ్గొట్టేశారు. అమ్మాయి కాడ తీసుకొని కూడా మోసం చేశారు. ఇలాగ ఫ్రెండ్షిప్ అని రావటం, మా పాప మోసపోవటం. నమ్మిస్తున్నారు, మా పాపను నమ్మిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఎగ్గొట్టేస్తున్నారు. అమ్మాయి వడ్డీలు గట్ట అసలు గట్ట ఏడగతి కట్టిద్ది. ఇలాగ చేస్తున్నారు, అంతా మోసం చేస్తున్నారు. ఈ మోసం జరుగుతుందని చెప్పి స్టేషన్ కాడికి వెళ్తే స్టేషన్ కాడికి కూడా న్యాయం జరగట్ల. మీరందరూ చూడండి, ఎవరు తిట్టుకోగాకండి నన్ను. ఎందుకంటే ఇది జరుగుతున్నాయి కాబట్టి నేను చేస్తాను. గతం ప్రభుత్వంలో ఎలా జరిగిందో ఇప్పుడు ప్రభుత్వాలకు ఎలా చేస్తున్నారు, ఏది పరిష్కారం కావట్లేదు. ఆ ప్రభుత్వంలో కూడా పరిష్కారం కాలేదని మరి ఈ ప్రభుత్వం కాడ తిరుగుతుంటే ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వంలో కూడా న్యాయం జరగట్లేదు. ఏ పని కూడా న్యాయం జరగట్లేదు. మా భూమి సమస్య జరగట్లేదు, ఏ సమస్యకి వెళ్ళినా జరగట్లేదు. మరి ఆడవాళ్ళం మేము స్టేషన్ చుట్టూ తిరిగి మేము చాలా బాధపడుతున్నాం. స్టేషన్ల కాడ కూర్చోడానికి ఎంతసేపు కూర్చుంటాం? స్టేషన్ల కాడ ఎంతసేపు కూర్చుంటాం? 1 గంట కూర్చుంటాం, 2 గంటలు కూర్చుంటాం. సందకాడ 7ంటికి పోయి రేత్రి 11 దాకా కూర్చుంటే ఏం కూర్చుంటాం? పొద్దున పూట 9ంటికి పోయి మధ్యాహ్నం 12 గంటల కూర్చోవాల్సి వస్తుంది. ఇంట్లో పనులు ఆపుకొని వెళ్ళిపోతున్నాం. టయానికి వంటలు చేసుకోలేకపోతున్నాం. మరి పనులు చేతి పనులు ఆపుకొని పోతున్నాం. కూలి పనులు చేసేవాళ్ళు కూలి పనులు ఆపుకొని పోతున్నాం. న్యాయం జరగట్లేదు, ఏం జరగట్లేదు. పరిష్కారం కావట్లేదు అసలు. ముందు గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి. చూడండి, వీడియోలు చూడండి. ఎందుకంటే నేను తప్పుగా ఏం పెట్టట్లేదు, జరిగాయే నేను పెడుతున్నాను. మేము తిరుగుతున్నాం కాబట్టి, మేము పడుతున్నాం కాబట్టి ఆ బాధలు మేము బాధపడుతున్నాము. మరి రాత్రి ప్రకాష్ నగర్ వెళ్ళాలంటే ఆటోలు లేవు. మరి అమ్మాయి ఎంతో బాధపడింది పాపం. మా పాప మరి ఒక 50 రూపాయలు ఇచ్చి మరి ఒక బండి అప్పుడు ఆటో వస్తుంటే ఆటో ఆఫ్ చేసి ఎక్కించి పంపించాము అమ్మాయిని పాపం. మరి రొడ్డేశ్వరం నుంచి వచ్చారు, వాళ్ళకి ఏమీ లేవు. మగవాళ్ళు బళ్ళు వేసుకొస్తే ఆ బళ్ళ మీద ఎట్టొకటి ఇరికి కూర్చొని వెళ్ళారు. చాలా ఇబ్బంది పడ్డాం. మరి మాకు ఏం దొరకలేదు ఆటోలు. ఎంత ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో ఏముంటాయి ఆ టైంలో 11 అప్పుడు ఏముండవు. అక్కడ మంచిలు తాగుతాక మంచిలు లేవు. అక్కడ మంచిలు పెడితే మంచిలు తాగి ఆడ కూర్చుంటున్నారని చెప్పి మంచిలు కూడా పెట్టట్లే అక్కడ. సంటి పెట్టలు వేసుకొచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళకి మొత్తవాళ్ళు అసలు ఎట్లాగా వాళ్ళకి నోరు ఎండిపోతుంది మంచిలు లేక. కొట్లు రోడ్డు మీద కొత్తే ఏ కొట్టు లేదు. 11 గంటలకు ఏం కొట్లు ఉంటాయండి? 11 గంటలకు ఏ కొట్టు లేదు. రోడ్డు అంటే ఏమి లేవు. కుక్కలు మడికి తిరుగుతున్నాయి రోడ్డులో. కుక్కల మడికి 10 అయితే చాలు కుక్కలు గంజా తాగేవాళ్ళు రోడ్ల మీద తిరిగేది. కుక్కలతో భయం. గుంపులు తిరుగుతున్నాయి కుక్కలు ఏడాగ పడతాయని భయం కుక్కలతోటి. మరి గంజా పిచ్చుకలు తాగి మరి వాళ్ళు ఇక్కడ మరి గొడవ చేస్తారో అదో భయం ఆడవాళ్ళు తిరగాల్సి వస్తుంది. ఆడదానికి సేఫ్టీ లేదు, ఆడదానికి స్వతంత్రం లేదు, ఏం లేదు. ఏంది అసలు? ఎట్లా బతకాలండి ఆడవాళ్ళు? ఎలా బతకాలండి? ఆడమనిషి ఆఫీస్ కాడికి వెళ్ళినట్టే ఆడమనిషి గురించి తొందరగా చర్య తీసుకొని మాట్లాడి ఏదైనా కొద్దిగా పొద్దుపాక మంది ఆడమనుషులు ఇళ్ళకి పంపించేయాలి. 11 గంటల దాకా కూర్చుంటే వాళ్ళు ఏముందంటే వాళ్ళు వాహనాలు దిప్పుతారా? దింపరు. వెళ్ళండి రేపు పొద్దుండండి అంటారు. ఆ టైం దాకా కూర్చోబెడతాం ఎందుకు? ఆ టైంలో వెళ్ళండి అంటే ఏంటి? సీకర్ ఏదన్నమాట అంటారు, ఎస్గర్ అదన్నమాట అంటారు. వెళ్ళండి అంటే రేత్రి 11 గంటలు పంపిస్తే 11 గంటలకి ఎట్లా రావాలి ఇళ్ళకి? ఏంటి మరి ఈ ప్రభుత్వంలో ఏదైనా న్యాయం జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో కూడా అలా కాగుతుంటే ఎట్లాగా? ఆడవాళ్ళకి ఏదైనా పరిష్కారం జరగకపోతే, ఆడవాళ్ళకి న్యాయం జరగకపోతే ఎట్లాగా? ఎక్కడికి పోవాలి? ఇంకా ఎక్కడికి వెళ్తారు? ఏ సమస్య అయినా పోలీస్ స్టేషన్ పరిగెడతారు, మరి పార్టీ ఆఫీస్ కాడికి పరిగెడతారు. పార్టీ ఆఫీసు న్యాయం జరగక, పోలీస్ స్టేషన్ న్యాయం జరగక ఇంకెక్కడికి పోవాలి? చూడండి, వీడియోలు చూడండి, నేను పెట్టే వీడియో చూడండి. ఎవరు తిట్టుకోగాకండి నన్ను. ఎందుకంటే మేము తిరుగుతున్నాం, మా కొట్లు ఆపుకొని పనులు ఆపుకొని మేము తిరుగుతున్నాం. మరి వాళ్ళు పిచ్చిన వాళ్ళ కాడికి తిరుగుతున్నాము, మరి ఆఫీసుల కాడికి తిరుగుతున్నాము, స్టేషన్ల కాడికి తిరుగుతున్నాం. ఏ న్యాయం మాకు ఏ పరిష్కారం జరగట్లేదు, ఏ పని కూడా జరగట్లేదు అసలు.
మరి ఎంత బాధపడుతున్నాం మేము అసలు ఒక్కదానికే చర్య తీసుకోకపోతుంటే మరి ఎట్లాగా మీరందరూ చూడండి. నేను ఎవరు నన్ను కూడా తిట్టుకోగాకండి. నేను జరిగినయే చేస్తున్నాను, జరిగినయే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మేము తిరుగుతాం కాబట్టి, స్వయాన్ని మేము తిరుగుతాం కాబట్టి మా గురించే మేము మాట్లాడుతున్నాం. వేరే వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడట్లేదు, మా గురించే మాట్లాడుతున్నాము. మరి ఏమైనా తప్పు ఉంటే మనం క్షమించాలి. మరి ఈ వీడియో చూడండి, తప్పనిసరి చూడండి, ఎవరు తిట్టుకోగాకండి. ఎందుకంటే ఇది జీవితాల గురించి ఏదైనా సరే ఒక బయట ఏ దుర్మార్గం మేము మాట్లాడట్లేదు. ఏదైనా జరిగినయే చేస్తున్నాను, జరిగిన గురించి నేను మాట్లాడుతున్నాను. మీరందరూ చూడండి, ఈ వీడియోలు చూడండి, మా ఛానల్ కూడా చూడండి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, మా వీడియోలు మొత్తం వస్తాయి. ఏదో డబ్బులు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు. నాకు ఏ రూపాయి రావట్లేదు, ఇటు నుంచి రూపాయి రావట్లేదు. నేనే డబ్బులు ఎదురు పెట్టుకుంటున్నాను ఈ ఛానల్కి. ఎందుకంటే నెట్ బ్యాలెన్స్ అయిపోతే నెట్ బ్యాలెన్స్కి రోజు మార్చి రోజు 50 రూపాయలు వేసుకుంటున్నాను నెట్ బ్యాలెన్స్కి. అంటే వీడియోలు ఎక్కట్లేదు, వీడియోల కోసం నేను వేస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్య కూడా ఇది నాకు అవసరం ఏం కాదు ఇది. కాకపోతే ఏంటంటే మా భూమి సమస్య అందరికి తెలియాలని చెప్పి నేను ఈ ఛానల్ నేను చేశాను. లేకపోతే ఛానల్ కూడా నాకు అవసరం లేదు. భూమి సమస్య నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను యూట్యూబ్లో చేయాల్సి వస్తున్నాను. దాని గురించి అచ్చంగా అయ్యే పెడితే చూడరని మిగతాయి కూడా అన్నీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. ఏదో వీడియో వస్తూనే ఉంటుంది అవి. కానీ చూస్తున్నారు కానీ ఎవరు కూడా దాన్ని మరి ఏంటంటే ఒక జీవితం గురించి మాట్లాడుతుందేమో, ఒక భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది, మరి అందరి గురించి మాట్లాడుతుందని చెప్పి ఆలోచించట్లేదు. ఎవరు కూడా ఆలోచించట్లేదు. చూస్తున్నారు, వదిలేస్తున్నారు. దానికి ఒక సబ్స్క్రైబ్ లేదు, ఒక లైక్ లేదు, ఏమి లేదు. అలా చూస్తున్నారు, వదిలేస్తున్నారు. చూడండి, మీరు చేయకపోతే చేయపోయారు, ఇంకోళ్ళకి ఎవరికైనా పంపండి. వీడియో నచ్చితే మీకు ఎవరికైనా పంపండి. మీరు చూడకపోయినా చూసి అట్లా ఆన్ చేసి ఎవరికైనా మిగతా వాళ్ళకి పంపండి, వాళ్ళను చూస్తారు కదా. చూడండి, ఎవరు తిట్టుకోగాకండి. నా పేరు కూడా శాంతి అండి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, అన్ని వరకు చెప్తున్నా. అడ్రస్ కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ 17వ వార్డు. ఉంటానండి.